సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన వారిలో మోనాలిసా ఒకరు. తన డస్కీ స్కిన్, తేనె కళ్ళతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది ముద్దుగుమ్మ. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునే ఈ అమ్మాయి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. ఇంకేముంది, కొన్ని గంటల్లోనే మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వార్తలే కనిపించాయి. ఇదే క్రమంలో మోనాలిసాకు తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ మిశ్రా ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు మనోజ్. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని మోనాలిసా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె తండ్రికి సినిమా పరిశ్రమ గురించి వివరించారు. అలాగే సందేహాలను క్లియర్ చేశారు. దీంతో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జైసింగ్ బోమ్స్లే కూడా తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా మనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా నటించనుంది. ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురుగా కనిపించనుందని సమాచారం. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగేట్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానుందట. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.